Hi guys, back with a new video. Again back with Vikram. Welcome Vikram. Hi Saurabh. Yeah. So ఈరోజు వీడియో ఎజెండా ఏంటంటే రీసెంట్గా అవర్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఇన్ అ ప్రెస్ మీట్ వాస్ టాకింగ్ అబౌట్ రియల్ ఎస్టేట్ ఆఫ్ హైదరాబాద్. ఓకే, హీ మెన్షన్ సేయింగ్ దట్ ఎలక్షన్ టైంలో స్టాగ్నేషన్ ఇస్ అ వెరీ కామన్ ఫేస్. 3 months before election, 3-4 months after election is a stagnation phase. After that the market will pick up. పుంజుకుంటుంది అనే వర్డ్ వాడారు. అండ్ వాట్ ఈ క్లియర్లీ మెన్షన్ వాజ్ రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళందరికీ ఇది తెలుసు, సో ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, మార్కెట్ పడిపోలేదు, స్టాగ్నెంట్ మాత్రమే ఉందని చెప్పారు, ఎలక్షన్ తర్వాత పుంజుకుంటుందని పాయింట్ అన్నారు. సో దాని గురించి అనాలిసిస్ చేద్దామని ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రియల్ ఎస్టేట్ అనేది మళ్ళీ పుంజుకుంటుంది. హైదరాబాదు నగరానికి సహజ సిద్ధమైన వనరులు, అవకాశాలు, పెట్టుబడులకు అవకాశం ఉంది. ఎక్కడా పడిపోలేదు, కానీ కొంత ఆగుతుంది. ఎప్పుడు కూడా ఎన్నికలప్పుడు ప్రతి ఎన్నికల సందర్భంలో ఈ చర్చ జరుగుద్ది. ఇప్పుడు కూడా అదే చర్చ జరుగుతుంది. కాకపోతే ఏంటంటే అసెంబ్లీ పార్లమెంట్ ఒకసారి కలిసి వస్తే తక్కువ సమయం ఉంటుంది. మనకు 3 నెలలు అసెంబ్లీకి పోయింది, మళ్ళీ ఒక 4 నెలలు పార్లమెంట్కి పోయింది. ఈ 7 నెలలల్లో రియల్ ఎస్టేటు కొంత ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. ఆ వ్యాపారంలో ఉన్న వాళ్ళకు, అందులో పెట్టుబడులు పెట్టే వాళ్ళకి ఈ విషయం తెలుసు. దట్స్ ద పర్పస్ ఆఫ్ దిస్ వీడియో. సో ఫస్ట్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ విక్రమ్? జనరలీ based on the past trends, is this true? First question. And second question, if this is true, what are the signs of market getting better or market picking up? So what are the signs of it? So you discussed in the video. Yeah, so open to you. మనం నార్మల్గా ఒక 5 months బ్యాక్ అట్లా ఒక వీడియో రికార్డ్ చేసాము నిర్వాణ సైట్లో. దాంట్లో కూడా మనం చెప్పాము ఏంటంటే ఎలక్షన్ టైం అన్నప్పుడు కంపల్సరీగా మార్కెట్ అనేది స్లోగా ఉంటుంది. స్టాగ్నేషన్ అనే వర్డ్ వాడాం మనం బేసికలీ. మనం స్లో అంటున్నాము, స్టాగ్నేషన్ అలా ఉంటుంది. అది మార్కెట్ వైడ్ ట్రెండ్ అలాగే ఉంటుంది, ఆ ఎలక్షన్స్ కాంటెక్స్ట్లో ఉంటుంది అన్న విషయం మనం మాట్లాడుకున్నాము అప్పుడే. సో లాస్ట్ 6 monthsగా చూసుకుంటూ ఉంటే ఏంటంటే కొద్దిగా మార్కెట్ అయితే డెఫినెట్లీ స్లో అయింది, ట్రాన్సాక్షన్స్ వాల్యూమ్ తగ్గింది. అయితే గవర్నమెంట్ చేంజ్ అవ్వటం వల్ల కూడా అది ఇంకా కొద్దిగా స్టాగ్నెంట్ అయింది, ఇంకా కొద్దిగా స్లో అయింది. ఒకవేళ కనుక ప్రీవియస్ గవర్నమెంటే మళ్ళీ గెలిచి ఉండి ఒక టైప్ ఆఫ్ కంటిన్యూటీ ఉండి ఉంటేనేమో మార్కెట్ కొద్దిగా ఫాస్ట్గా రికవర్ అయ్యేది. గవర్నమెంట్ చేంజ్ అవ్వటం వల్ల అలాగే కొద్దిగా స్లగ్గిష్నెస్ కంటిన్యూ అవుతుందన్న విషయం మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకొని ఉన్నాం. సో దిస్ ఈజ్ నథింగ్ న్యూ, ఇట్స్ నాట్ ఎక్స్ట్రాడినరీ. So this trend or this development was foreseen by many builders. So that is about it. Okay. But the more important thing here is that the very fact that a journalist raised this question and the CM was compelled to respond in somewhat elaborate way. If you actually watch that entire press conference, this was one of the questions to which he elaborated. Okay. So that shows that actually there is some stress in the market. So what does that really tell us? That is the more important point here. What it really tells us is that there is a very large amount of capital that circulates in the real estate sector. So this sector is actually మనము బ్యాంకింగ్ టర్మినాలజీలో టూ బిగ్ టు ఫెయిల్ అని ఒకటి వాడుతూ ఉంటాం అనమాట. అంటే ఏంటంటే కొన్ని బ్యాంక్స్ అంటే ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి ఇట్లాంటి బ్యాంక్స్ని సిస్టమాటికలీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అంటారు, వాటిని టూ బిగ్ టు ఫెయిల్ అంటారు అనమాట. అంటే ఏంటంటే అంత మోతాదులో క్యాపిటల్, అంత మోతాదులో ఆపరేషన్స్ ఉన్నప్పుడు వెన్ ఇట్ ఫెయిల్స్, it has a very wide ranging impact on the economy, livelihoods of people, so on and so forth. అలాగే రియల్ ఎస్టేట్ సెక్టర్ అనేది ఇప్పుడు మన తెలుగు స్పీకింగ్ ఏరియాస్లో పర్టిక్యులర్లీ హైదరాబాద్ చుట్టుపక్కల దట్ సెక్టర్ ఇస్ టూ బిగ్ టు ఫెయిల్ యాక్చువల్లీ. సో ఒకవేళ కనుక అది నిజంగా ఫెయిల్ అయితే దాని ఇంపాక్ట్ అనేది చాలా వైడ్ రేంజింగ్ ఉంటుంది. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సదాశివపేట్ సరౌండింగ్లో మనం వర్క్ చేస్తూ ఉంటాము. జస్ట్ ఫర్గెట్ అబౌట్ ప్లాట్లు అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు, ఈ ఈక్వేషన్ వదిలేసేయండి. రియల్ ఎస్టేట్ మార్కెట్ స్లో ఉండటం వల్ల చాలా రకాల ఒక ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ క్రియేట్ అయింది. ఒక జేసీబీ నడుపుకునేవాడు, ఒక ట్రాక్టర్ నడుపుకునేవాడు, ప్రీకాస్ట్ వాల్ వేసేవాడు, బౌండరీ స్టోన్స్ కాస్టింగ్ చేసి అమ్మేవాళ్ళు, ఇట్లా ఒక వైడ్ రేంజింగ్ డిస్ట్రెస్ అనేది మనకు ఆల్రెడీ కనిపిస్తుంది అనమాట. అండ్ కన్స్ట్రక్షన్ సెక్టర్ జనరల్లీ మీరు ఓపెన్ ప్లాట్స్ ఇలా వదిలేసుకొని ఓన్లీ కన్స్ట్రక్షన్ సైడ్కి వెళ్తే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎంప్లాయర్స్. సిమెంట్ కానీ ఐరన్ కానీ అది సెకండరీ ఎంప్లాయ్మెంట్, నేను చెప్పేది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్.
లేబర్ కానివ్వండి, ఎలక్ట్రీషియన్ కానివ్వండి, ఇప్పుడు ఒకరు హార్డ్వేర్ షాప్ నడిపించుకుంటున్నారు, ఒకరు ట్రాన్స్పోర్ట్ నడిపించుకుంటున్నారు, ఎవరో క్రషర్ నడిపించుకుంటున్నారు. ఇవన్నీ సెగ్మెంట్స్ మీద కూడా ఒక వైడ్ రేంజింగ్ ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. అంత ఇంటర్లింక్డ్ బేసికలీ. సో అందుకే ఈ సెక్టర్ అనేది టూ బిగ్ టు ఫెయిల్ సెక్టర్. సో ఆ ప్రశ్న అడిగారు, దానికి చీఫ్ మినిస్టర్ గారు అంత ఓపికగా అంత పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు అంటేనే మనకు ఒకటి అర్థమవలసిన విషయం ఏంటంటే లాస్ట్ 6 months నుంచి ఈ ఉన్న ఒడిదొడుకులు ఏవైతే ఉన్నాయో సెక్టర్లో అది కామన్ పీపుల్ లైఫ్లో అదొక యాంగ్జైటీ పాయింట్గా తయారైందని. సో డెఫినెట్లీ ఏంటంటే ఇప్పుడు వచ్చే నెక్స్ట్ 3 months 4 months 6 months టైంలో ఒక డెసిసివ్ పుష్ ఉంటుంది. ఎందుకంటే ఇది కనుక మళ్ళీ స్టార్ట్ అవ్వలేదు అనుకోండి, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కానివ్వండి, ఈ యాక్టివిటీస్ క్యాపిటల్ స్టక్ అయిపోతుంది, రొటేషన్ ఉండదు, దానివల్ల చాలా డిస్ట్రెస్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ దట్ ఈస్ డెఫినెట్లీ నాట్ గుడ్ ఈదర్ ఫర్ ది ఎకానమీ ఆర్ సొసైటీ ఆర్ ఫర్ ద పొలిటికల్ సిస్టమ్. సో నేను అలా చూశాను చీఫ్ మినిస్టర్ గారు చెప్పిన విషయాన్ని, నేను అట్లా దాన్ని ఒక వైడ్ స్పెక్ట్రమ్ లో చూసారు మీరు. అవును. అండ్ వాట్ యూ సెడ్ ఇస్ వెరీ ట్రూ. సో రియల్ ఎస్టేట్ ఇస్ నాట్ అబౌట్ జస్ట్ బయింగ్ అండ్ సెల్లింగ్ ప్లాట్స్ ఆర్ బయింగ్ అండ్ సెల్లింగ్ అపార్ట్మెంట్స్. అది బయటికి కనిపిస్తుంది మాత్రమే. ఇట్ ఇస్ జస్ట్ ద కవర్ ఆఫ్ ద బుక్. ద బుక్ ఇస్ యాక్చువల్లీ బిగ్. సో దానికి ఇంటర్లింక్డ్ ఎంప్లాయ్మెంట్స్ కానీ, లేబర్స్ కానీ, సిమెంట్ కానీ, XYZ ఫ్యాక్టర్స్. సో ఇట్ హ్యాస్ అ వైడర్ ఇంపాక్ట్. దట్ ఈస్ వెరీ ట్రూ. అండ్ ఎనీ గవర్నమెంట్ డజంట్ వాంట్ దట్ సెక్టర్ టు సఫర్. కరెక్ట్. So suffer is a wrong word to use. Probably I think it's a very common phenomenon when something changes, right? No one likes change. So people are rigid to change. It takes time for them to adjust. So BRS was in a flow. BRS was doing a great job. KTR was always visible, going to US, bringing a lot of funds. So ఒక పాజిటివిటీ అట్మాస్ఫియర్ అనేది ఉండేది. సడన్గా గవర్నమెంట్ చేంజ్ అయ్యేసరికి పీపుల్ లిటిల్ కన్ఫ్యూజ్ కూడా చెప్పలేం, రాంగ్ వర్డ్ టు యూస్. ఐ థింక్ వెయిట్ అండ్ వాచ్. అవును, అంతే. సో దే ఆర్ వెయిటింగ్ అండ్ వాచింగ్, విల్ దిస్ గవర్నమెంట్ బి యాజ్ అగ్రెసివ్ యాజ్ BRS వాస్. అయితే దాంట్లో ఒక విషయం ఏంటంటే, ఇది కూడా చీఫ్ మినిస్టర్ గారు చెప్పిన దాంట్లోని రీడ్ బిట్వీన్ ద లైన్స్ అంటారు కదా, క్లియర్గా ఏం చెప్పారంటే ఇది హైదరాబాద్ అనే దానికి నగరానికి సహజ సిద్ధంగానే కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, పెట్టుబడులని ఆకర్షించడానికి కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి అన్న విధంగా చెప్పుకోవచ్చు. అంటే ఇది ఏంటంటే ఎవరో ఒక పొలిటీషియనో లేకపోతే ఒక మినిస్టరో ఒక చీఫ్ మినిస్టర్కో సంబంధించింది కాదు. దట్ ఈస్ ట్రూ యాక్చువల్లీ. సో ఆ పాయింట్ని కూడా చెప్పారు. అయితే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే జనరల్గా ఇన్వెస్ట్మెంట్ చేసే క్రమంలో సెంటిమెంట్ అనేది ఒక చాలా పవర్ఫుల్ ఫ్యాక్టర్. ఆ సెంటిమెంట్ కూడా వర్డ్ ఆఫ్ మౌత్ లో వెళ్ళిపోతుంటది. అంతే. ఏముంది, ఇప్పుడు మీరు ఎక్కడన్నా ఒక అపార్ట్మెంట్ కొందాం అనుకున్నారు అనుకోండి, పుసుక్కున్న మీ మామనో బావనో బాబాయో ఎవరో ఈ కొత్త గవర్నమెంట్ వచ్చాక మొత్తం హై రైజ్ అపార్ట్మెంట్స్ ని ఇల్లీగల్ చేసేస్తారంట అని ఒక మాట అనేసారు. దెన్ యూ స్టార్ట్ థింకింగ్, ఈస్ దిస్ ట్రూ? ఇట్లా 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 కొద్దిగా ఆ స్టెబిలిటీ ఎస్టాబ్లిష్ అయ్యేంత వరకు డెసిషన్స్ ని పోస్ట్ పోన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అది ఒక నార్మల్ హ్యూమన్ బిహేవియర్ అనమాట. ఎందుకంటే మనం హార్డ్ అండ్ మనీ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఒక స్టేబుల్ ఎన్వైరన్మెంట్ లో ఇన్వెస్ట్ చేసుకోవాలని అందరు కూడా భావిస్తూ ఉంటారు. సో దట్స్ అ వెరీ వ్యాలిడ్ పాయింట్ విక్రమ్ గారు. అండ్ వన్ మోర్ థింగ్ టు అబ్జర్వ్, ఓకే, ఎలక్షన్స్ తర్వాత ఇన్ఫాక్ట్ 15 days లోపలే ఐ థింక్ రీజనల్ లింక్ రోడ్ వాజ్ అనౌన్స్డ్. ఆ యూటిలిటీస్ ఇష్యూస్ వాజ్ డిస్కస్డ్ అండ్ దే వెంట్ టు ఢిల్లీ అండ్ దట్ ఎలాబరేట్ డిస్కషన్ హ్యాపెండ్. తర్వాత ఫార్మా విలేజెస్ అన్నారు. ఫార్మా సిటీ అకార్డింగ్ టు దెమ్ వాజ్ నాట్ ఎ గుడ్ ప్రాజెక్ట్. They had their own reasons for it. Now, but they said pharma villages will come into picture. Mega townships vastayanaru. Elevated corridor. What is that? Elevated corridors, right? So from Secunderabad to I think Shamirpet varaku announce chesaru. Moosi river front developments announce chesaru. So basically they're continuing. In fact, I would say they're going a step ahead and trying to push these developments as soon as possible. So positivity aithe undi. Kakapothe as you said, that sentiment. A sentiment pick up అవ్వాలంటే it will take little time, and he was mentioning that after elections, after MP election, parliament election, this is going to pick up. So what are the signs of it and how true it is? So the point that real estate market will start looking up again after elections, both yes and no actually. See, the thing is that it's not the case that the elections are over and from the next day onwards you will see that real estate market is suddenly looking up. It's never going to be like that. It is going to take some time after the elections. So there is going to be a 1-2 month period during which slowly and gradually the real estate activity will start looking up again. So generally in my discussions with more senior realtors and people who have seen these cycles many times over in the last 40 years, what they tell me is that after these elections are over, so what they tell me is that after these elections are over,
there will be a sense of calmness. There will be a sense of calmness, A relief basically. a relief basically, calmness, and we are just our mind space is so occupied right now with all this political news and all of that. So that will subside. ఒక 5 years స్టేబుల్ పీరియడ్ వస్తుంది మళ్ళీ. ఎగ్జాక్ట్లీ ఒక 4 years స్టేబుల్ పీరియడ్ వస్తుంది. ఆ స్టేబుల్ పీరియడ్ లో గ్రాడ్యువల్ పికప్ ఉంటుంది మళ్ళీ. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. అంటే ఎలక్షన్ అయిన వెంటనే 100 స్పీడ్ లో బండి పోదు కానీ స్లోగా 10, 20, 30, 40 అట్లా ఇట్ విల్ గో టు 100 స్పీడ్. యా, గ్రాడ్యువల్లీ ఇట్ విల్ స్టార్ట్ లుకింగ్ అప్ అగైన్. And even the announcements which are done by the government, they look very positive. And announcement అని కూడా కాదు, I think they are acting on it. Elevated corridor, I think already శంకుస్థాపన కూడా అయిపోయింది. అవును. అండ్ రీజనల్ రింగ్ రోడ్ కూడా దే ఆర్ వెరీ పాజిటివ్ టు స్టార్ట్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్. ఇంకో విషయం ఏంటంటే మనం ఖచ్చితంగా ఇక్కడ చర్చించుకోవాల్సింది, అన్ని మార్కెట్స్ కూడా డైనమిక్ గా ఉంటాయి. సో మార్కెట్స్ ఆర్ యాక్చువల్లీ డైనమిక్. So if somebody is imagining that this new recovery phase will look exactly like how it was some 1 year back or during COVID pandemic or after COVID pandemic, that is a mistake. So market will throw open new opportunities. There will be new demands that are brought forward, new necessities that are brought forward, and in addressing the way the market addresses these necessities, there will be new opportunities. Ante దాని మీనింగ్ ఏంటి అని మీరు అడగొచ్చు. అంటే ఏంటంటే కొత్త కొత్త ప్రోడక్ట్స్ రావచ్చు మార్కెట్లోకి. ఇప్పుడు మనకి ఇంతకు ముందు ఓపెన్ ప్లాట్స్ ఉండేవి, తర్వాత మనకి అపార్ట్మెంట్స్, విల్లాస్, కమర్షియల్ స్పేసెస్, ఇట్లా వి నో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఈస్ కాన్ఫిగర్డ్ ఇన్ అ పర్టిక్యులర్ వే. దేర్ మే బి న్యూ ప్రోడక్ట్స్ దట్ మైట్ కమ్ ఫార్వర్డ్. సో వీ హ్యావ్ టు సీ హౌ ద మార్కెట్ ఈస్ రెస్పాండింగ్ టు ద న్యూ సిచ్యువేషన్. డోంట్ ఇమాజిన్ that there will be some restoration of the older normal. Something new will come. Something new will come. Some new areas will start picking up. Some new projects will start picking up. So studio apartments avvachu, farm houses avvachu. So something else. Exactly. So studio apartments అని దాని గురించి కూడా మనం వేరే సందర్భంలో మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు 1 BHK హౌసెస్ కి యాక్చువల్లీ గుడ్ క్వాలిటీ 1 BHK హౌసెస్ కి చాలా డిమాండ్ ఉంది. ఎందుకు అంటే ఇప్పుడే కాలేజ్ నుంచి బయటికి వచ్చిన ఒక హై పేయింగ్ టెక్నాలజీ ఎంప్లాయీ, they would prefer to stay in a 1 BHK flat which is in 15,000, 20,000 rupees budget, but those options are not available. So that's a demand in the market. So they're staying in a PG. They're forced to stay in a PG. They're forced to stay in a PG, or they're sharing flats with random people. So అలాంటి కొత్త నీడ్స్ కి రెస్పాండ్ అవుతూ రియల్ ఎస్టేట్ మార్కెట్ కొత్త ప్రోడక్ట్స్ ముందుకు తీసుకొస్తుంది. అలాగే కొత్త రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ అంటే చిన్న 1 బిల్డింగ్ కి కూడా ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ మోడల్ ని మొన్న సెబీ ఓకే చేసింది. సో దీస్ ఆర్ కాల్డ్ స్మాల్ అండ్ మైక్రో REITs. ఓకే, ఇలాంటివి కొత్త ప్రోడక్ట్స్, కొత్త ఒరవడులు మార్కెట్లోకి వస్తూ ఉంటాయి. దానికి అనుగుణంగా రియల్ ఎస్టేట్ యాక్టర్స్ అంటే బయర్స్ కానివ్వండి, బిల్డర్స్ కానివ్వండి, వీళ్ళు కూడా ముందుకెళ్తా ఉంటారు. రైట్ విక్రమ్ గారు, అండర్స్టాండ్ వాట్ యూర్ సేయింగ్. కాకపోతే రియల్ ఎస్టేట్ అనగానే మనకు గుర్తొచ్చేది అగ్రికల్చర్ ల్యాండ్, ఈ మా అయితే అపార్ట్మెంట్, విల్లాస్. సో అదొక హార్డ్ మైండ్ సెట్ అనమాట మంది, స్ట్రాంగ్ వర్డ్ మైండ్ సెట్. సో ఇన్నోవేషన్కి స్కోప్ చాలా తక్కువ ఉందని మైండ్ సెట్ చాలా మంది ఉన్నారు బేసికలీ. సో మీరన్న పాయింట్స్ ఏంటంటే ఫ్రాక్షనల్ ఓనర్షిప్ ఆఫ్ అపార్ట్మెంట్స్, స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ కానీ, ఇంకా వాట్ అదర్ ఆపర్చునిటీస్ అకార్డింగ్ టు యూ విల్ కమ్, లేకుంటే స్మాల్ హౌసెస్ కానీ 1 BHK. అదే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా మార్కెట్లో ఇవాళ 2 రకాల సెగ్మెంట్స్ ఉన్నారండి. జనరలీ వాళ్ళని ఏజ్ వైజ్గా మనం చూసుకోవాలి. లెస్ దాన్ 40 years ఇన్వెస్టర్స్ వీళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే 90s kids బేసికల్లీ, లెస్ దాన్ 90s kids. అంటే ఇంకా వాళ్ళు ఒక 30s లో ఉన్నారు, వాళ్ళ careers లో ఒక స్టేజ్ లో ఉన్నారు. 40s దాటిన వాళ్ళు ఉన్నారు, 40s, 50s, 60s రిటైర్మెంట్ కి దగ్గర పడుతున్న వాళ్ళు. ఈ ఇద్దరిలో ఒక మౌలికమైన తేడా ఏంటంటే, ఈ 40 కంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఏంటంటే నార్మల్గా క్యాపిటల్ అప్రిసియేషన్ కోసం చూస్తున్న వాళ్ళు. అంటే ఒక ల్యాండ్ పార్సల్ కొనుక్కొని మనం ఒక 10 years హోల్డ్ చేసుకొని దాని మీద వచ్చే క్యాపిటల్ అప్రిసియేషన్ని ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళు. ఈ 40 కంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్కువ రిస్క్ లేకుండా ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం చూస్తున్న వాళ్ళు, ప్యాసివ్ ఇన్కమ్ కోసం చూస్తున్న వాళ్ళు. అయితే వీళ్ళంతా కూడా లాస్ట్ 3 years టైంలో చేసిన పని ఏంటంటే కమర్షియల్ బిల్డింగ్స్, కమర్షియల్ స్పేసెస్లో
అది వర్చువల్ స్పేస్ కానివ్వండి, అన్లాక్డ్ స్పేస్ కానివ్వండి, ఇట్లా కొనేశారు అనమాట, విచ్చలవిడిగా కొనేశారు. అదే మనకి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. మా పేరెంట్సే కొన్నారు. ఏంటంటే ఒక పెద్ద కమర్షియల్ బిల్డింగ్ ఉంటది, దాంట్లో ఒక వర్చువల్ స్పేస్ కింద ఒక 1000 SFT వాళ్ళ పేరు, అన్లాకబుల్ స్పేస్ వేరు, వర్చువల్ వేరు. వర్చువల్ అంటే దానికి బౌండరీస్ కూడా వాడు మీకు చూపించాడు. ఒక పెద్ద మాల్ ఉందనుకోండి, ఆ మాల్లో ఎక్కడో ఒక మూలకు ఒక 1000 SFT మీద అన్నట్టు అనమాట. ఉండొచ్చు, 100 SFT కూడా ఉండొచ్చు. అవును, అలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి. వీళ్ళంతా కూడా విచ్చలవిడిగా ఈ సెగ్మెంట్ లో ఇన్వెస్ట్ చేసేసారు. మీరు ఇప్పుడు చూస్తున్న పెద్ద పెద్ద గ్లాస్ టవర్స్, కమర్షియల్ బిల్డింగ్స్ ఎక్కడ పడితే అక్కడ కట్టిందంతా ఏంటంటే ఈ డబ్బులన్నీ పోయి అక్కడ పోయినాయి. కానీ అంత ఖాళీగా ఉంది. ఆనెస్ట్గా మాట్లాడితే రీసెంట్గా నేను ఒక బిల్డర్తో మాట్లాడాను. వాళ్ళు చెప్పే పాయింట్ ఏంటంటే సేల్స్ కి ప్రాబ్లం లేదు, కమర్షియల్ స్పేసెస్ సేల్స్ ఆర్ అట్ హై బికాస్ ఎవ్రీవన్ వాంట్స్ దట్ సెకండ్ ఇన్కమ్. ఎగ్జాక్ట్లీ. కాకపోతే లీజింగ్ అవ్వట్లేదు, అసలు రెంట్ కి రావట్లేదు. ఎగ్జాక్ట్లీ. కోవిడ్ తర్వాత స్పెషల్లీ. ఎగ్జాక్ట్లీ. పాయింట్ ఏంటంటే హౌ ట్రూ ఇస్ దట్? ఫస్ట్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ. ఈ రోజు కమర్షియల్ స్పేస్ లో ఓవర్ సప్లై ఉంది అన్నమాట వాస్తవం. ఎవరన్నా మీరు ఆల్రెడీ కమర్షియల్ స్పేసెస్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళని కనుక మీరు చూసుకుంటే అందరూ ఇదే దీంతోనే బాధపడుతున్నారు. బిల్డింగ్ కంప్లీట్ అయిపోయింది, ఖాళీగా ప్రామిస్ చేస్తారు కదా డాక్యుమెంట్లు. ఎలా ఉంటది అంటే ఫ్రమ్ ద హ్యాండ్ ఓవర్ యూ విల్ గెట్ యువర్ పొజిషన్ యాజ్ వెల్ యాజ్ రెంటల్. అది ఒక స్టార్ట్ అయిపోతుంది అని అంటారు జనరలీ. అదొక MOU లాగానో ఒక కాంట్రాక్ట్ లాగానో చేసుకుంటారు. అది మీ సేల్ డీడ్ లో కానీ రిజిస్టర్ అయిన డాక్యుమెంట్ లో కానీ ఎక్కడ ఉండదు అది. ఎందుకంటే అల్టిమేట్లీ ఒక బిల్డర్ తన డబ్బులు పెట్టి ఒక బిల్డింగ్ కడతాడు. కట్టిన తర్వాత మిమ్మల్ని కూర్చోబెట్టి మీకు రెంట్ కూడా పే చేయాలంటే అది దట్ ఈస్ టూ గుడ్ టు బి ట్రూ. నో బిల్డర్ కెన్ డూ ఇట్, హౌఎవర్ బిగ్ ఆర్ హౌఎవర్ స్మాల్. థింగ్స్ గో ఫైన్, హీల్ డూ ఇట్, బట్ అదర్వైజ్ అక్కడ ఇంటెన్షన్ తప్పేం ఉండదు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళు ఏంటంటే ఒక అప్పుడున్న మార్కెట్ పరిస్థితుల్లో ఒక 50 రూపీస్ పర్ SFT, 60 రూపీస్ పర్ SFT రెంట్ వస్తుందని అంచనాతో మీకు ఒక నంబర్ చెప్పి ఉంటారు. ఓహో ఓకే, దీనివల్ల నాకు నెలకి 1,00,000 రూపాయలు వస్తాయి, 80,000 వస్తాయి అన్న ఉద్దేశంలో మీరు కూడా ఇన్వెస్ట్ చేసేసి ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆ స్పేస్ని ఎవరు రెంట్కి తీసుకోకపోతే మీకు ఆ రెంట్ అనేది రాదు. సో ఓవరాల్గా నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఇలా రెంట్ వస్తుంది, ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది అన్న ఉద్దేశంలో చాలా మంది కమర్షియల్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేశారు. అది ఓవర్ సప్లై అయింది, ఆ మార్కెట్ కొంచెం వర్జ్ ఆఫ్ కొలాప్స్ లో ఉన్నట్టుగా కూడా చూసుకోవచ్చు. చాలా మంది స్టక్ ఉన్నారు. అయితే ఇప్పుడే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ ప్యాసివ్ ఇన్కమ్ కోసం కొత్త ఆపర్చునిటీస్ ఎవరైనా ఇన్నోవేటివ్గా క్రియేట్ చేసే వాళ్ళు ఉంటే అలాంటి ప్రోడక్ట్స్కి బ్రహ్మాండమైన డిమాండ్ ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. దాంట్లో నా లిమిటెడ్ స్కోప్లో నాకు చూసిన ప్రోడక్ట్స్ ఏంటంటే రెండండి. ఒకటి 1 BHK హోమ్స్, స్మాల్ హోమ్స్ ఇన్ గుడ్ లొకాలిటీస్, కొండాపూర్, నల్లగండ్ల, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నార్సింగి ఇట్లాంటి ఏరియాస్లో కనుక ఒక 1000 స్క్వేర్ యార్డ్స్లో మీరు ఒక 5 floors 6 floors బిల్డింగ్ కట్టి దాంట్లో అన్ని 400 SFT స్పేసెస్ పెట్టి అది ఈ యంగ్ టెక్నాలజీ వర్కర్స్కి కనుక మీరు రెంట్ ఇవ్వగలిగితే దాని రెంటల్ ఈల్డ్ అని ఒక నంబర్ ఉంటుందండి. అంటే మీరు పెట్టిన టోటల్ ఇన్వెస్ట్మెంట్ మీద పర్ యానం మీకు ఎంత వస్తుందని. ఇండియా హ్యాస్ వన్ ఆఫ్ ద లోయెస్ట్ రెంటల్ ఈల్డ్స్ ఇన్ ద వరల్డ్. సో ఆ రెంటల్ ఈల్డ్ అనేది దానికి బాగుంటుంది. 30-40 lakhs ఇన్వెస్ట్మెంట్లో వచ్చే ఓనర్షిప్ ఆప్షన్స్ ఉంటాయి. అది బాగుంటుంది ఆ సెగ్మెంట్. రెండో సెగ్మెంట్ ఎంటర్టైన్మెంట్, లీజర్, లగ్జరీ, వీకెండ్ హోమ్స్, క్యాంపింగ్ సైట్స్, రిసార్ట్స్ ఇట్లాంటి దానికి బాగుంటుందని కూడా నేను నమ్ముతున్నాను. అండ్ ఐ నో సమ్ ఇన్ఫర్మేషన్ వేర్ ఇన్ సమ్ బిగ్ హోటల్స్, సమ్ 5-star hotels, resorts, they are acquiring lands in the outskirts of the city to run some of these weekend homes or this sort of concepts. అది కూడా ఏంటంటే డైలీ రెంట్ బేసిస్లో ఉంటుంది. సో ఓవరాల్ ద థింగ్ ఈస్ దట్ ప్రోడక్ట్స్ విచ్ హ్యావ్ సమ్ పొటెన్షియల్ టు జనరేట్ ప్యాసివ్ ఇన్కమ్, దట్ మార్కెట్ విల్ డెఫినెట్లీ లుక్ అప్ ఇన్ ద నెక్స్ట్ 3 or 4 years because the capital that was otherwise going into commercial spaces, it will get reallocated into these markets in the next 3 or 4 years. That's a very valid point. I think I completely agree with it. So basically ఏంటంటే what you're trying to tell is from a typical rigid mindset of a guy who is 50-60 years old. So young people, they want to enjoy and they are spending time and money for it basically. Weekend parties ki gaani, farm houses book chesukodam gaani, resort ki velladam gaani is a very common phenomena. So a resort lo maybe oka chinna cottage konukodam gaani, oka farm house lo oka farm house konukodam gaani definitely is going to pick up. So kakapothe meer cheppe point lo inko point undi ikkada. If you see in Kokapet or in Narsingi or Gachibowli area,
as of now, the demand for bigger houses has increased. Yes. 4,000 SFT, I have seen 999 in SFT houses. Yes. There are some 15-20 crores and there is a demand for it. Yes. సో అదొక ఎండ్ అయితే కానీ అదే కనుక మనం చూస్తే అంత వైడ్ రేంజ్లో ఈ స్మాల్ హౌసెస్ రావట్లేదు ప్రస్తుతానికి. ఐ డోంట్ అండర్స్టాండ్ ద రీజన్ బిహైండ్ ఇట్, బట్ దర్ ఇస్ అ డిమాండ్ ఫర్ ఇట్ డెఫినెట్లీ. యా. సో అందుకే మీరు చెప్పిన ప్రకారం ఆ స్కోప్ ఉంది. ఎస్, మార్కెట్ సో డిమాండ్ ఉంది, సప్లై లేదు. ఎగ్జాక్ట్లీ. ఫార్మ్ హౌసెస్ కూడా అంత డిమాండ్ ఉంది కానీ సప్లై లేదు. యాజ్ ఆఫ్ నౌ దే ఆర్ రెంటింగ్ ఇట్. సో మేబీ దే విల్ స్టార్ట్ ఓనింగ్ ఇట్. So that's a very valid point. Whether they own it or not is not the point. Somebody may buy a farmhouse or they might buy a fractional ownership in a resort as long as that community or that product is generating some passive income. Yes, they will get money. They will get money. So that is the point. True. Yeah, that's a valid point. Yeah. So right, Vikram, I think that was a very new point of view which you have brought in now. So definitely investment will be there in real estate, but the vehicle may change. Exactly. Okay, instead of doing in a commercial space investment, they will do in a small 1 BHK houses or a farm houses. So that may change. Yes. But investment will keep on increasing. Yes. So అదొక పాయింట్ అయితే ఇంకో పాయింట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు హైలైట్ చేసిన పాయింట్ ఏంటంటే ఎలక్షన్ తర్వాత మార్కెట్ విల్ పికప్. సో ఆ పికప్ అనే దానికి ఏమైనా సిగ్నల్స్ ఉంటాయా? వాట్ ఆర్ ద సైన్స్ ఆఫ్ ఇట్? అంటే మీరు అన్నట్టు డెఫినెట్గా ఒకేసారి పికప్ అవ్వదు, 0 నుంచి 100కి ఒకేసారి వెళ్ళదు. బట్ వాట్ ఆర్ ద సైన్స్ ఆఫ్ ఇట్? హౌ కెన్ వి మేక్ షూర్ or how can we guess that this is picking up now? ఏముంటుందండి దానికి, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు నో దట్ ద మార్కెట్ ఈస్ పికింగ్ అప్. వన్ ఈస్ దట్ న్యూ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్స్ విల్ రైజ్. అపార్ట్మెంట్స్ కానీ ప్లాట్స్ కానీ ఏదైనా సరే కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్స్ ఎవ్రీ వీక్ మీకు కనిపిస్తానే ఉంటాయి. అది మీరే అబ్జర్వ్ చేసేస్తారు. మీరు మార్కెట్ని వాచ్ చేస్తూ ఉండి మీరు ఒక ప్లాట్ కోసమో ఒక ఫ్లాట్ కోసమో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తూ ఉంటే కొత్త ఆప్షన్స్ కనుక మీకు పదే పదే కనిపిస్తూ ఉన్నాయి, న్యూ ప్రాజెక్ట్ లాంచింగ్ అని కనిపిస్తే డెఫినెట్లీ అ సైన్. Because these people who are holding on to their money and these big investors who want to launch projects, they will watch the market much more carefully, and when they are a bit certain that the market is looking up, they will announce their projects. So as new project announcements increase, it is definitely a sign that market is picking up. Number one. Number two is that your scope for negotiation will shrink. ప్రైస్ రైజ్ విల్ హ్యాపెన్. ప్రైస్ రైజ్ అవ్వకపోవచ్చు ఇమీడియట్లీ, కానీ మీ స్కోప్ ఫర్ నెగోసియేషన్ తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు నార్మల్గా మీరు ఒక ప్లాట్ బేరం చేస్తున్నారు అనుకోండి, 30,000 గజం అన్నాడు అనుకోండి, నాకు 25,000 కావాలని మీరు అడిగారు, నాకు 6 నెలలు టైం కావాలని అడిగారు. 25,000 అయితే ఇవ్వనండి, 27,000 ఇస్తాను, 6 నెలలు ఇవ్వలేను, 3 నెలలు ఇస్తాను అని ఇట్లా మాట్లాడినప్పుడు ఏంటంటే మార్కెట్ కొంచెం స్లోగా ఉన్నట్టు అర్థం. అంటే అడ్జస్ట్ అవుతున్నాడు, కొంచెం స్లోగా ఉన్నట్టు అర్థం. ఎలాగో కొద్దిగా సేల్స్ స్లోగా ఉన్నాయి కాబట్టి వచ్చిన ఒక బేరాన్నే మాట్లాడుకుందాం అన్నట్టు. రేపు పికప్ అయినప్పుడు ఏమవుతుందంటే 30,000 అడిగినప్పుడు మీరు 25,000 అడిగితే తీసుకుంటే తీసుకో లేకపోతే పో అంటాడు. That is definitely a sign where your scope for negotiation reduces, it shrinks. It means that the demand is picking up. So these are the two signs that you have to watch out for. But if you watch out for that sign, you will be in a situation wherein you will end up buying in the picked up market. Or you will never end up buying because you feel it will again fall. అండ్ ఆ ప్రాసెస్ లో అసలు మీరు చాలా మంది ఉన్నారు అలాగా. అంటే షేర్ మార్కెట్ లాగా అనమాట అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ పడిపోయింది అనుకోండి ఈ రోజు, ఇక రేపు లేస్తుంది, సరే మళ్ళీ పడుతుందేమో ఎట్లనే వెళ్ళిపోతుంది పైకి. సో రీసెంట్ ఇస్ సంథింగ్ లైక్ దట్. ఓకే, వన్స్ ఇట్ పిక్స్ అప్, ఐ థింక్ అగైన్ ఫాలోయింగ్ ఇస్ అ వెరీ టఫ్ టాస్క్. అంటే అంత వాలటైల్ ఉండదు రియల్ ఎస్టేట్ లో. ఒకసారి పికప్ అయిందంటే ఒక 6 నెలలు 1 year వరకు అది మంచి పర్ఫార్మెన్స్ లోనే ఉంటది. అన్లెస్ సంథింగ్ డ్రాస్టిక్ చేంజెస్, ఇట్ వోంట్ స్టాగ్నేట్ అగైన్. సంథింగ్ లైక్ బీజేపీ ట్రైస్ టు బ్రేక్ కాంగ్రెస్ అట్లాంటిది అయితే తప్ప అలాంటి ఆ స్కేల్లో అవ్వాలేదన్నా. అదే సంథింగ్ డ్రాస్టిక్ షుడ్ హ్యాపెన్ ఫర్ సచ్ డౌన్ఫాల్ ఇన్ రియల్ ఎస్టేట్ అగైన్ టు హ్యాపెన్. అంటే మళ్ళీ సపరేట్ తెలంగాణ రావటము, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎక్స్పైర్ అయిపోవడము, 10 ఏళ్ళ ఒక గవర్నమెంట్ ఉండి ఇంకో గవర్నమెంట్ మారటము, ఇట్లా అయినప్పుడే ఈ స్టేజ్ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ఇంతకు ముందు కస్టమర్స్ అనేవాళ్ళు ఎందుకు ఇంత అడమెంట్ గా బిహేవ్ చేస్తున్నారు, ఎక్కడో హైదరాబాద్ నుంచి 60-70 కిలోమీటర్లు దూరం తీసుకెళ్లి 17,000 గజం అని చెప్తున్నారు, ఒక 1,000 రూపాయలు తగ్గించమన్నా తీసుకుంటే తీసుకో లేకపోతే పో అన్నారంట ఒక కస్టమర్ ని. ఆ సిచ్యువేషన్ మళ్ళీ వచ్చింది అనుకోండి, ఇట్ మీన్స్ దట్ ద మార్కెట్ ఈస్ డూయింగ్ వెల్ అగైన్. So he has more customers, so he's not worried about letting go on. Exactly. So that's for today, guys. So basically the conclusion of this video is market is definitely going to pick up. Signs kuda chepparu Vikram garu. So first sign is price negotiation will stop,
ఆర్ హార్డ్ నెగోసియేషన్ ఇప్పుడు ఎట్లయితే చేస్తున్నారో అది జరగకపోవచ్చు. సెకండ్ థింగ్ ఇస్ న్యూ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ విల్ హ్యాపన్. సో వెయిట్ ఫర్ దిస్ సైన్స్. ఐఎమ్ షూర్ మార్కెట్ is going to pick up as Revanth Reddy garu said, and I'm sure all the products he announced are definitely going to take a new direction, and the work will start in the direction very soon. So let's hope for it and let's wait for it. Any questions you have, you can ask in the comment section. Thank you so much, Vikram, again. My I'll pleasure. see you soon in a new video. Thank you. Thank you.